హాయ్ అండి, నేను క్యాప్సికమ్ కర్రీ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక ఆనియన్ కట్ చేసుకుని 4 క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ముందుగా కట్ చేసిన ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి. అవి కొంచెంగా వేగగానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేయాలి కొద్దిగా తగినంత. కొద్దిగా దోరగా రెడ్ కలర్లోకి రావాలి. అవి మగ్గినాక ఆనియన్స్ ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. కలిపి సన్నని మంట పైన మూత పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గనివ్వాలి. అవి మగ్గాక కొంచెం బ్రౌన్ కలర్లోకి కొంచెం ఆయిల్ పైకి వచ్చేటప్పుడు 1 స్పూన్ కారం పొడి, ½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కలిపి మళ్ళీ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. కొంచెం సేపు అయ్యాక ఆయిల్ పైకి వచ్చేటప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేసి కలుపుకి ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి, ½ స్పూను. ఇది జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.